ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదైనా సెన్సేషనల్ న్యూస్ ఉంది అంటే అది అక్కినేని నాగచైతన్య శోభిత్ ధూళిపాళ్ల ఎంగేజ్మెంటే. వీరిద్దరూ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. ఎన్నో రోజులుగా వీరిపై డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నా కూడా అది పూర్తిగా అబద్ధం అన్నట్లు ఖరాఖండిగా చెప్పేసి చివరికి ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను బయటపెట్టడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇక నాగచైతన్య ఇప్పుడిప్పుడే రెండో పెళ్లి చేసుకోడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన అందరినీ షాక్ లో ముంచెత్తి పెళ్లికి రెడీ అయ్యారు. అయితే పలువురు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. ఇది వరకు సమంత నాగచైతన్య జాతకం చెప్పి ఇండస్ట్రీలో తెగ హైలైట్ అయ్యారు. ఆ తర్వాత ఇతర సెలబ్రిటీల భవిష్యత్తు చెప్పడం, పలువురు హీరోయిన్స్ తో పూజలు చేయించడంతో వేణుస్వామి బాగా ఫేమస్ అయ్యారు. అయితే వేణుస్వామి చెప్పిన జాతకాలు ఈ మధ్య కాలంలో ఎన్నో ఫెయిల్ అవడంతో ఆయన ఫేమ్ తో పాటు విపరీతమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. నాగచైతన్య సమంతకు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు కలిసి ఉండరు, ఖచ్చితంగా విడిపోతారని సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. దీంతో అప్పట్లో ఆయనపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అయితే కొంతకాలానికే వేణుస్వామి చెప్పినట్లు సమంత నాగచైతన్య విడిపోయారు. తాజాగా మరో హీరోయిన్ శోభిత ధూళిపాలతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8 గురువారం నాడు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక అనంతరం నాగచైతన్య శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై తన జాతకం చెబుతానని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. వేణుస్వామి ప్రకటించినట్లుగానే శుక్రవారం ఆగస్టు 9న ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ శోభిత ధూళిపాల అమావాస్య రోజున జన్మించారు. ఆమెది ధనుస్సు రాశి. నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఉత్తర నక్షత్రం. వీరిద్దరికి జాతకం ప్రకారం షష్టకాలు వచ్చాయి అని వేణుస్వామి తాను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పారు. సమంత కూడా అమావాస్య రోజున పుట్టారు. ఆమె జాతకంలో కుజ దోషం ఉంది. అలాగే కుజుడిపై శని దృష్టి ఉంది. అమావాస్య నాడే పుట్టిన శోభిత జాతకంలో కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంది. కుజుడి మీదే కాకుండా శుక్రుడు, గురుడిపై శని దృష్టి ఉంది. ఈ జాతకం ప్రకారం 2027లో గొడవలు ప్రారంభం అవుతాయి. ప్రధానంగా ఒక స్త్రీ వల్ల వీళ్ళకు సమస్యలు వస్తాయి అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇంకా వేణుస్వామి మాట్లాడుతూ నాగచైతన్య శోభిత ధూళిపాల జాతకాలు మాత్రమే కాదు, వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం కూడా సరిగా లేదు. నాగచైతన్య శోభిత జంటకు నేను 100కు 10 మార్కులు మాత్రమే ఇస్తాను. ఇక శోభిత కెరీర్ పరంగా చూసుకుంటే 20 మార్కులే ఇస్తాను అంటూ వేణుస్వామి వెల్లడించారు. ఇదిలా ఉంటే వేణుస్వామి ఇలా జాతకం చెప్పడంపై నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇది వరకు ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని, అలాగే టీ20 క్రికెట్ లో టీమిండియా గెలుస్తుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. దాంతో అతనిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. అలా జరగడంతో వేణుస్వామి కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వ్యక్తిగత జాతకాలు ఇకపై చెప్పను అంటూ మాటిచ్చారు. కానీ నాగచైతన్యకు రెండోసారి ఎంగేజ్మెంట్ కావడంతో వెంటనే మాట మార్చి వారి వైవాహిక జీవితంపై జాతకం చెప్పేశారు. వేణుస్వామి చెప్పే జాతకాల గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.